అనగనగనగా ఒక ఊరిలో అంగరంగ వైభవంగా 3 రోజుల ఉత్సవం జరుగుతుంటుంది. ఉత్సవం కోసం ఒక పెద్ద నేతి లడ్డుని తయారుచేశారు ఆ గుడి పెద్దలు. గుమగుమలాడుతున్న ఆ లడ్డు వాసన చుట్టుపక్కలంతా పాకింది. మన చిట్టి ఎలుక అయినటువంటి బొమ్మ చూపంతా ఆ లడ్డు మీదనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఆ లడ్డుని వడ్డిస్తే తిందామా అని ఎదురుచూస్తూ ఉంటుంది. చీకటి పడుతుంది. అందరూ నిద్రపోతున్న వేళ ఒక నీడ ఆ లడ్డు పైన పడుతుంది. రెప్పపాటులో లడ్డు మాయమైపోతుంది. పొద్దున్నే ఆ ఊరి పెద్ద గుడిలో ఉన్న లడ్డు మాయమైపోవడం చూసి కోపంతో ఊగపోతుంటాడు. ఇదేమీ పట్టనట్లుగా మన చిట్టి ఎలుక దర్జాగా మిగిలిపోయిన లడ్డు బూందిని తింటూ ఉంటుంది. ఆ ఎలుకని పట్టుకోండి అని అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ మాటకి ఊరి ప్రజలంతా మన చిట్టి ఎలుక వెంటపడతారు. దాంతో చిట్టి ఎలుక భయంతో పరుగులు తీస్తుంది. మొత్తానికి గండం గట్టెక్కి చిట్టి ఎలుక ఒక చెట్టు మీదికి ఎక్కి తప్పించుకుంటుంది. చెట్టు మీద ఉన్న కోతి బావ చిట్టి ఎలుకని ఏం జరిగిందని అడుగుతాడు. దానికి సమాధానంగా చిట్టి ఎలుక, ఉత్సవం కోసం తయారు చేసిన లడ్డుని ఎవరో దొంగలించారు. అది నేను అనుకోని ఊరంతా నా వెంట పడ్డారు. ఆ లడ్డు దొంగని ఎలాగైనా పట్టుకుని నేను నిర్దోషినని నిరూపిస్తాను అని అంటుంది. చిట్టి ఎలుక లడ్డు దొంగని పట్టుకోవడం కోసం బుడ్డి డిటెక్టివ్గా మారుతుంది. లడ్డు మాయమైపోయిన చోటుకి వచ్చి చుట్టుపక్కల అంత ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో అని అన్వేషిస్తుంది. ఒక జంతువుకి సంబంధించిన అడుగులు కనిపించడంతో ఈ అడుగులు ఎవరివని తన అన్వేషణని మొదలు పెడుతుంది. మొదటగా అత్త అయినటువంటి కోడిపైన అనుమానంతో దూరంలో నుంచి నిఘా పెడుతుంది. ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని వేచి చూస్తుంది. కానీ లడ్డుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో ఈసారి కోతిబావ పైన నిఘా పెడుతుంది. ఇక్కడ కూడా ఏమీ దొరక్కపోవడంతో ఆ దొంగ కప్ప ఏమైనా తీసి ఉంటుందా అని చెరువు దగ్గరికి వచ్చి చాటుగా చూస్తుంటుంది. కాని కప్ప నీటిలో ఉన్న చాపల్ని పట్టుకు తింటూ ఉంటుంది. అంత పెద్ద లడ్డుని తిన్న తర్వాత ఒక వారం పాటు ఆకలి అనే మాటే ఉండదు. కాని కప్ప ఆకలితో చేపల్ని లాగస్తూ ఉండటంతో ఇది కూడా కాదు అని నిర్ధారించుకుని ఈసారి చెట్టు మీదున్న రామచిలుక వైపు వచ్చి చూస్తూ ఉంటుంది. రామచిలుక గూడు ఖాళీగా ఉంటుంది. చిట్టి ఎలుక, వీళ్ళెవరు లడ్డుని తీయలేదు, ఇంకెవరు అయ్యుంటారు, ఇక మిగిలింది ఎవరు అని లోతుగా ఆలోచిస్తుంటుంది. ఇంతలో చిట్టి ఎలుక బుర్రలో ఒకే ఒక్క పేరు మెదులుతుంది. అది మరెవరో కాదు, లడ్డుని తీసింది మన ఏనుగు పిల్ల. తొందరపడి చిట్టి ఎలుకని అనుమానించినందుకు ఊరి ప్రజలందరూ తమ తప్పుకి ప్రాయశ్చితంగా చిట్టి ఎలుకకి క్షమాపణ చెప్తారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనే దానికి ఎలుక నేతిలడ్డు కథ ఒక మంచి ఉదాహరణ.